న్యూ ఇయర్ వేడుకలను కాస్త డిఫరెంట్ గా జరుపుకున్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈసారి వేడుకలను సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలోని విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిందని, మంత్రి ప్రత్యేక నిధి నుండి స్కూల్ అభివృద్ది కోసం 10 లక్షల రూపాయలు తక్షణ సహాయం మంజూరు చేశారు. స్కూలుకు రావడానికి త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపస్తామన్నారు. నిట్ ఐఐటి పుస్తకాల కొనుగోలు కోసం 5 లక్షల మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిరుపేద విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకోవడానికి వీళ్ళకి భోజనాలు అయ్యే ఖర్చు 40% పెంచినాం. అదేవిధంగా వీళ్ళకి అయ్యే కాస్మెటిక్ ఛార్జీలు, సబ్బులు, నూనె, హెయిర్ కటింగ్, దువ్వెన, చెప్పడానికి 200% పెంచినాం. మరి ఇది ఎంతమంది వర్తిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల విద్యార్థులకి ఇదంతా వర్తించి సంవత్సరానికి ప్రభుత్వానికి అదనంగా 600 కోట్ల రూపాయలతో మంచి డైట్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు మేము పెంచడం జరిగింది. ఈ పిల్లలకు అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను భగవం ప్రార్థిస్తున్నా. అంత బాత్రూమ్ చేస్తుందా? 2024 సంవత్సరం పూర్తి కావడం, రేపటి నుంచి మధ్యరాత్రి నుంచి 2025 సంవత్సరం మొదలు కావడం, సరే సంపూర్ణ సామాజిక న్యాయం కోరుకునే నేను ఇది ఏ విధంగా ఇది గడపాలని నేను ఆలోచన చేసి ఈరోజు మరి నిరుపేద పిల్లలు, ఎక్కువ శాతం దళిత పిల్లలు, దళిత విద్యార్థులు చదువుకునే ఈ యొక్క విద్యా సంస్థలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఇక్కడ మొత్తం 520 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ క్యాంపస్లో చదువుకుంటున్నారు. నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి నేను ఈరోజు ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా మరి పిల్లలతో కలిసి వాళ్ళు ఏ భోజనం